హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఒక ప్రీవియస్ క్లాస్ వరకు మనం ఏంటంటే సో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎంఎస్ వర్డ్లో సో జాబ్ వర్క్స్ ఏ విధంగా చేయాలి. సో జాబ్ వర్క్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా కంపెనీస్ కానీ లేకపోతే ఏదైనా ఆఫీస్ కానీ లేకపోతే ఇంకేదైనా డిపార్ట్మెంట్ జాబ్స్కి వెళ్ళినప్పుడు సో అక్కడ ఎట్లాంటి వర్క్స్ ఉంటాయో సో మనం ఈ క్లాస్లో మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఏంటంటే సో ఎంఎస్ వర్డ్లో సో లెటర్ రైటింగ్ ఈ విధంగా టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరికైనా ఒక అప్లికేషన్ లెటర్ రాయాలనుకోండి. సో అప్లికేషన్ లెటర్ మనం ఈ విధంగా టైప్ చేయాలి. ఓకే వ్యూయర్స్, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేసుకోండి. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను సో ఎంఎస్ వర్డ్ ఏ విధంగా ఓపెన్ చేయాలనేది. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం, ఇక్కడ స్టార్ట్ మెనూ, ఆ తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత ఇక్కడ మనము సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్తాం. దీంట్లో మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సో ఎంఎస్ వర్డ్ యొక్క విండో మనకు ఓపెన్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా చూడండి మనం సో ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు అంటే ఏదైనా ఒక లెటర్ రైటింగ్ కానీ ఇంకా సో ఎంఎస్ వర్డ్లో ఇంకేదైనా సో మనం ఆఫీస్కి సంబంధించిన వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఫస్ట్ వర్క్ ఏంటంటే సో పేజ్ సెటప్ అనేది మస్ట్ అనమాట. సో ఫస్ట్ పేజ్ సెటప్ చేసుకున్న తర్వాతనే సో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే సో తర్వాత కూడా చేసుకోవచ్చు, బట్ స్టార్టింగ్లో చేసుకుంటే మనకి ఏంటంటే మనం టైప్ చేసేటప్పుడు వర్క్ అనేది చాలా నీట్గా మనకు అక్కడ కంప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ పేజ్ సెటప్ ఆప్షన్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ సో పేజ్ లేఅవుట్ రిబ్బన్కి వెళ్ళేసి ఇందులో మనకి ఏముంటుంది ఇక్కడ సో పేజ్ సెటప్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది అంటే పేపర్ సైజ్. సో మనకి ఎంఎస్ వర్డ్లో సో 99% మ్యాక్సిమం మనం A4 సైజ్ పేపర్ యూజ్ చేస్తాం. మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు ఎంఎస్ వర్డ్లో స్టార్టింగ్లో క్లాసెస్లో. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా క్లాసెస్ అర్థం కాకపోతే ఒకసారి ఎంఎస్ వర్డ్ స్టార్టింగ్ క్లాసెస్ నుంచి వినండి కన్ఫామ్గా. సో మీకు ఇక్కడ ఏంటంటే సో మనం చేసే ఆప్షన్స్ అన్ని మనకు క్లియర్గా అర్థమవుతాయి అనమాట. సో దీన్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేయాల్సింది A4 సైజ్ పేపర్ అనమాట. ఆ తర్వాత మార్జిన్స్ ఇవన్నీ కూడా మనము సో లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఇవన్నీ కూడా మనం 1 ఇంచ్ పెట్టుకోండి. ఇంకా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అది మన చాయిస్. బట్ 1 అనేది మనకి ఇక్కడ స్టాండర్డ్ సైజ్ అనమాట. ఆ తర్వాత మనకు పేపర్ యొక్క ఓరియంటేషన్ ఉంటుంది. సో పోర్ట్రేట్, ఆ తర్వాత ల్యాండ్స్కేప్ అని చెప్పేసి. సో పోర్ట్రేట్ అంటే మనకు పేపర్ అనేది వర్టికల్లో వస్తుంది, ల్యాండ్స్కేప్ అనేది మనకు హారిజెంటల్గా వస్తుంది. ఓకేనా, మీకు ఇక్కడ ప్రివ్యూలో కనిపిస్తుంది కింద కౌంట్గా పోర్ట్రేట్ ఉంది కాబట్టి వర్టికల్లో వచ్చింది. సో ల్యాండ్స్కేప్ ఉంటే ఇలా మనకు హారిజెంటల్గా వస్తాయి అనమాట. సో మనం చేసే వర్క్ ఇక్కడ సో ఒక అప్లికేషన్ లెటర్ని టైప్ చేస్తున్నాం కాబట్టి సో అప్లికేషన్ లెటర్ని బేస్ చేసుకుని ఇక్కడ పోర్ట్రేట్ అని తీసేసుకోండి. ఆ తర్వాత ఓకే. సో ఇప్పుడు మనం వర్క్ అనేది చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ సో అప్లికేషన్ అనేది ఇక్కడ మనకు మిడిల్లో హెడ్డింగ్ ఉంది కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు ఆప్షన్స్ చెప్పినప్పుడు వాటి ఒక షార్ట్ కట్ కీస్ చెప్పాను. సో అలైన్మెంట్స్ అని చెప్పేసి లెఫ్ట్, రైట్, సెంటర్ మనకు జస్ట్ ఈ విధంగా అలైన్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకు సెంటర్లో కావాలి కాబట్టి సో ఏం యూజ్ చేయండి, ఇక్కడ సెంట్రల్ ఎలిమెంట్ యూజ్ చేయండి. సో దీని ఒక షార్ట్ కట్కి Ctrl+E ప్రెస్ చేస్తాం. సో ఆ తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్ అని టైప్ చేయాలి. సో అప్లికేషన్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత సో ఇది మనకి ఏంటంటే అక్కడ మనకి క్యాపిటల్లో ఉంది కాబట్టి మనం ఆల్రెడీ టైప్ చేస్తాం కాబట్టి దీన్ని క్యాపిటల్లోకి రావాలంటే ఏం చేస్తాం, సో సెలెక్ట్ చేసేసుకోండి. మీకు ఇంతకుముందు షార్ట్ కట్కి కూడా చెప్పాను కదా, Shift+F3 మనకు ఆటోమేటిక్గా సో స్మాల్ నుంచి క్యాపిటల్ నుంచి స్మాల్ అవుతుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకి చూడండి ఇంకొక సెట్టింగ్ మనం మర్చిపోయాం ఇక్కడ. సో ఫస్ట్ మనం ఎప్పుడు వర్క్ చేసినా కూడా ఏ వర్క్ చేసినా కూడా సో కంపల్సరీగా ఫాంట్ సైజ్ అనేది 12 పెట్టుకోవాలి. ఆ తర్వాత రైటింగ్ స్టైల్ అనేది కన్ఫర్మ్ మనం నీట్గా ఉండాలి, క్లారిటీగా మంచిగా మనకు కనిపించాలి అంటే సో ఇక్కడ ఏంటంటే ఏరియల్ అనే రైటింగ్ స్టైల్ పెట్టుకోండి, టైమ్స్ న్యూ రోమన్ అనే రైటింగ్ స్టైల్ పెట్టుకోండి. ప్రజెంట్ అయితే ఇక్కడ సో ఏరియల్ అనే రైటింగ్ స్టైల్ పెడుతున్నాను. సో ఇక్కడ మనకు చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, బట్ మనం పేపర్ పైన ప్రింట్ చేస్తే మాత్రం కరెక్ట్గా వస్తుంది అనమాట. ఆ తర్వాత అప్లికేషన్ తర్వాత మనకి ఏముంది, లెఫ్ట్ సైడ్లో సో ఫ్రమ్ ఉంది. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అయినా మన కర్సర్ ఏముంది ఇక్కడ సో సెంటర్లోకి వచ్చింది, బట్ మనకి ఎక్స్ సైడ్ రావాలి, లెఫ్ట్ సైడ్ రావాలి కాబట్టి ఇక్కడ సో ఇంకో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో లెఫ్ట్కి షార్ట్ కట్కి ఏంటి మనకి ఇక్కడ Ctrl+L. సో ఆ తర్వాత మనకి ఏం టైప్ చేయాలి, ఇక్కడ సో ఫ్రమ్ ఉంది కాబట్టి అక్కడ ఫ్రమ్. సో మనం ఇట్లా ఫ్రమ్ టు అడ్రస్ టైప్ చేస్తాం, మధ్యలో మనకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. సో దానికోసం ఇంకో ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ సో ఒక నేమ్ ఇచ్చాడు ఇక్కడ సో K సుబ్రహ్మణ్యం. సో తర్వాత కామా, మళ్ళీ నెక్స్ట్ టైంకి రావాలంటే మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తాం.
సో ఏముంది అక్కడ, సో బ్యాంక్ స్ట్రీట్. సో మళ్ళీ కామా, మళ్ళీ ఎంటర్ప్రైజ్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ సో హైదరాబాద్ ఉంది కాబట్టి సో హైదరాబాద్ అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ సో మధ్యలో మనకి కొంచెం గ్యాప్ ఇవ్వండి. సో ఇప్పుడు మనకు లైన్కి మధ్యలో స్పేస్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే అంటే సో ఇక్కడ మనం హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే హెడ్డింగ్స్ మనం టైప్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఒక ఎంటర్ ఎక్స్ట్రా ప్రెస్ చేయండి, మనకు ఆటోమేటిక్గా మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. లేదంటే లైన్ స్పేస్ కూడా ఉంటుంది, బట్ అదంతా సో మనం పారాగ్రాఫ్స్కి ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి పారాగ్రాఫ్స్ కాదు, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి లైన్కి పారాగ్రాఫ్ చేంజ్ అవుతుంది అనే మీనింగ్ ఒకటి వస్తుంది కాబట్టి సో కొంచెం గ్యాప్ ఎక్కువ రావడానికి ఇంకో ఎంటర్ యూజ్ చేయండి. సో నెక్స్ట్ ఏముంది అక్కడ, సో 2 మళ్ళీ 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇది ఎవరికి ఇస్తున్నారు, సో ద మేనేజర్. సో మళ్ళీ ఇక్కడ సో కామా, నేను కొద్దిగా మీకు విజిబిలిటీ కనిపించడానికి కొంచెం సో జూమ్ పెంచుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ సో మేఘ్దూత్ ఎంటర్ప్రైజ్, అది వాళ్ళ యొక్క షాప్ నేమ్ అన్నమాట. ఆ తర్వాత సో 5 ఇక్కడ అది సో నార్త్ అవెన్యూ. సో వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉంది ఇక్కడ మనకు, సో కామా ఎక్కడ ఉంది అక్కడ, సో బొంబాయి మీన్స్ ముంబై. సో తర్వాత ఫుల్ స్టాప్ ఎంటర్. ఆ తర్వాత మళ్ళీ మనకు సార్ అని ఉంది కాబట్టి సో దాని కొంచెం మనకి గ్యాప్ ఇంకో ఎంటర్ పేజ్ చేస్తున్నాను. సో సార్ తర్వాత కామా, సో మళ్ళీ ఇక్కడ సో ఇంకో ఎంటర్ పేజ్ చేసినట్టు ప్రతిసారి మనకు కొంచెం గ్యాప్ ఎక్కువ మిడిల్లో ఎంటర్ పేజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎప్పుడైతే సార్ తర్వాత మనం కొంచెం సో గ్యాప్ ఇచ్చి రాస్తున్నాం కదా, సో దీని గురించి ఇక్కడ కంపల్సరీగా స్పేసెస్ అనేది ఇవ్వద్దు. స్పేస్ సో మళ్ళీ మనం డాటా టైప్ చేసుకుని చాలా మనకు ఒక రిస్క్ అవుతుంది, మనం సెట్ చేసుకోవడం రిస్క్ అవుతుంది అనమాట. సో స్పేసెస్ని మాత్రం అవాయిడ్ చేయండి. అంటే సో మనం వర్డ్కి మధ్యలో గ్యాప్ రావడానికి స్పేస్ ఇస్తాం, బట్ ఇలా సెట్టింగ్స్ టైప్ చేసేటప్పుడు కంపల్సరీగా సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ యూ కెన్ యూస్ ట్యాబ్ కీ. ఓకే, సో మనకు చాలా నీట్గా ఉంటుంది ట్యాబ్ కీ. తర్వాత సబ్జెక్ట్, సో మళ్ళీ ఇక్కడ సో స్పేస్, సో కోలన్, ఐఫన్. సో ఇక్కడ కంపల్సరీగా సో ట్యాబ్ యూజ్ చేయండి. సో మనకి ఏముంది అక్కడ, సో అపాయింట్మెంట్, సో అపాయింట్మెంట్ యాజ్ సో ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ఇన్ సో ఇక్కడ సమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, సో మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ రావడానికి మళ్ళీ సేమ్ సో డబల్ ఎంటర్ యూజ్ చేసుకోండి. సో ఆ తర్వాత మనకి ఏముంది ఇక్కడ మనకు సో రిఫరెన్స్, ఇక్కడ ట్యాబ్ యూజ్ చేస్తున్నాను కొద్దిగా గ్యాప్ రావడానికి. సో మళ్ళీ సేమ్ సో యువర్ ఏముంది ఇక్కడ మనకు సో అడ్వర్టైజ్మెంట్. సో స్పెల్లింగ్స్ కరెక్ట్ చూసుకోండి. ఇక్కడ నేను కొంచెం స్పీడ్గా టైప్ చేస్తున్నాను కాబట్టి స్పెల్లింగ్స్ కొంచెం అడిట్ అవుతున్నాయి, నో ప్రాబ్లం. బట్ మీరు మాత్రం వర్క్ చేసేటప్పుడు ఎక్కడైనా సో స్పెల్లింగ్స్ అనేది చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. సో ఈనాడు ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ రావాలంటే కంపల్సరీగా టైపింగ్ అనేది నేర్చుకోవాలి. మనం టైపింగ్ నేర్చుకుంటే మనకు ఇక్కడ సో వర్క్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే సో వితౌట్ టైప్ మనం చేయాలని కొంచెం కష్టం అవుతుంది. అంటే సో వర్క్ అనేది తొందరగా స్పీడ్గా కంప్లీట్ కావాలంటే మనకు టైపింగ్ సో నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే సో వితౌట్ టైపింగ్ ద్వారా మనకు వర్క్ అవుతుంది, బట్ హాఫ్ అన్ అవర్ వరకు 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కూడా కావచ్చు. అదే మనకు టైపింగ్ వచ్చింది అనుకోండి, హాఫ్ అన్ అవర్ వరకు మన టైపింగ్ స్పీడ్ ఉంటే ఇంకా సో దానికంటే తక్కువ టైంలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు, 10 మినిట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా మనం బేస్డ్ ఆన్ అవర్ టైపింగ్ స్పీడ్ అనమాట. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో మనకి ఏముంది మళ్ళీ పారాగ్రాఫ్ ఉంది కాబట్టి సో గ్యాప్ ఇవ్వడానికి కంపల్సరీగా ఏం యూజ్ చేయాలి ఇక్కడ మనము సో ట్యాబ్ కీ అనేది యూజ్ చేయాలి. సో మనకి ఏముంది అక్కడ సో విత్ రిఫరెన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సో ఈనాడు ఆన్ సో 18/4/2017. So I offer my services for the post of so traveling salesman in so Warangal డిస్ట్రిక్ట్. మనకు పారాగ్రాఫ్ నీట్గా ఉండడానికి కంపల్సరీగా జస్టిఫై ఎలిమెంట్లో పెట్టుకోండి. సో మ్యాటర్ మనకు చాలా నీట్గా అనిపిస్తుంది. మీకు ఆల్రెడీ షార్ట్ కట్కి ఇంతకుముందు చెప్పాను. సో Ctrl+J యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా జస్టిఫై ఎలిమెంట్ వస్తుంది. సో ఎవ్రీ పారాగ్రాఫ్ తర్వాత కంపల్సరీ మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. సో మధ్యలో గ్యాప్ రావడానికి ఇంకో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో మళ్ళీ ట్యాబ్కి యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఐ ఆమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ with salesmanship as my special subject. I am aged 25 years with good physics.
సో ఇది కూడా సేమ్. సో జస్టిఫై మనం యూజ్ చేసుకోవడం మనకు సో చాలా నీట్గా ఉంటుంది. సో పారాగ్రాఫ్ చేంజ్ కాబట్టి ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. సో మధ్యలో గ్యాప్ రావడానికి ఇంకో ఎంటర్. సో పారాగ్రాఫ్ మనం కనిపించి కొంచెం గ్యాప్ ఇవ్వడానికి సో ట్యాబ్ కీ యూజ్ చేస్తాం. సో ఐ ఎక్స్పెక్ట్ ఏ మినిమం salary of rupees so 10,000 per month. I am willing to appear for an interview at my own expenses. So మళ్ళీ పారాగ్రాఫ్ చేంజ్. సో 1 time ఎంటర్. సో గ్యాప్ రావడానికి 2 times ఎంటర్. సో I am submitting here with copies of testimonials. సో మళ్ళీ సేమ్. సో డబల్ ఎంటర్. సో expecting the favor of your early reply. So enter. సో మళ్ళీ డబుల్ ఎంటర్ గ్యాప్ రావడానికి సో థ్యాంకింగ్ యూ సార్. సో మళ్ళీ డబుల్ ఎంటర్ హైదరాబాద్. సో మళ్ళీ డబుల్ ఎంటర్. సో తర్వాత డేటెడ్. లేదంటే రైట్ సైడ్ మనకి ఇక్కడ హైదరాబాద్ తర్వాత ఒక ఎంటర్ ప్రెస్ చేసేసి సో రైట్ సైడ్లో మనకి ఇక్కడ సో రావడానికి మళ్ళీ సేమ్ రైట్ సైడ్లో హెడింగ్ టైప్ చేయడానికి ఇక్కడ సో మళ్ళీ ట్యాబ్ యూజ్ చేయండి. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ సో కామా తర్వాత 1 ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత సో డేట్ సో 24/2017. సో మళ్ళీ ఇంకో ఎంటర్ ప్రెస్ చేయండి. మనకు మధ్యలో ఎందుకంటే ఇక్కడ సైన్ పెట్టాలి కాబట్టి ఎవరైతే అప్లికేషన్ లెటర్ ఇస్తున్నారో వాళ్ళు. సో కే సుబ్రహ్మణ్యం. సో ఇది ఎవరైతే మనకు హైలైట్ చేయాలో సో డాటాని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ బోల్డ్ చేసుకోండి. సో కొంచెం మనం డాటా రాకపోతే ఇక్కడ సో ఇక్కడ ముందర కర్సర్ పెట్టి బ్యాక్ స్పేస్ ఇవ్వండి. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏమి ఎడిట్ చేయాలి ఇక్కడ సో అప్లికేషన్ హైలైట్ చేయాలి. సో బోల్డ్. అదేవిధంగా సో ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇవన్నీ కూడా సార్ ఇవన్నీ కూడా ఏం చేయండి ఇక్కడ హైలైట్ చేయండి, బోల్డ్ పెట్టండి. ఆ తర్వాత సబ్జెక్ట్ రిఫరెన్స్ కూడా సో బోల్డ్ చేసుకోండి. సో బోర్డుకి షార్ట్కట్కి తెలుసు మీకు ఆల్రెడీ Ctrl+B. మీకు ఇంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో MS వర్డ్ స్టార్టింగ్ క్లాస్ వాటి యొక్క షార్ట్కట్ కీస్ మనం చెప్పాము. సో ఇన్ కేస్ ఒకవేళ ఆ షార్ట్కట్ కీస్ మళ్ళీ మనకు ఆప్షన్ వైజ్ తెలవాలంటే సో ప్రీవియస్ క్లాసెస్ని ఒకసారి చూడండి. సో టైప్ చేయడం మొత్తం కంప్లీట్ అయితే మనకు కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి కరెక్ట్ వచ్చింది ఏంటంటే కంపల్సరీ ప్రింట్ ప్రివ్యూ చూడాలి. సో ప్రింట్ ప్రివ్యూ షార్ట్కట్కి తెలుసు కదా. సో కీబోర్డ్లో Ctrl+F2 ప్రెస్ చేస్తాం, మనకు ప్రింట్ ప్రివ్యూ వస్తుంది. చూడండి ఈ ప్రింట్ ప్రివ్యూలో మనకి ఎలా కనిపిస్తుందో ప్రింటింగ్ కూడా మనకు యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకి ఇంకేమైనా గ్యాప్ పెరగాలి తగ్గాలి అనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇంకో కొంచెం గ్యాప్ అనేది ఇక్కడ మనకు పేపర్ ఎండింగ్లో మనకు ఖాళీ ఉంది, అది కూడా ఫుల్ఫిల్ కావాలంటే ఇక్కడ పారాగ్రాఫ్లో కర్సర్ పెట్టేసి సో దీని యొక్క లైన్ స్పేస్ అనమాట. మీకు ఇంతకుముందు చెప్పాను కదా Ctrl+1 అంటే 1 స్పేస్ మనకు, సో Ctrl+5 అంటే 1.5 స్పేస్ అనమాట, Ctrl+2 అంటే డబుల్ స్పేస్. సో 1.5 స్పేస్లో పెట్టుకోండి. సో చూడడానికి చాలా మనకి ఇక్కడ సో నీట్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఏ పారాగ్రాఫ్లో కావాలనుకుంటే లైన్ స్పేస్ ఆ పారాగ్రాఫ్లో సో కర్సర్ పెట్టేసి మనం లైన్ స్పేసింగ్ యొక్క షార్ట్కట్ కీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అలా ఇంతకుముందు ఇవి కూడా చెప్పాను. సో ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి మనకు పేజ్ మొత్తం ఫుల్ఫిల్ అయింది అనమాట. సో ఇలా MS వర్డ్లో మనం చాలా ఈజీగా సో మనం సో జాబ్ వర్క్ సంబంధించినటువంటి సో లెటర్ రైటింగ్స్ అనేవి ఏవైతే MS వర్డ్లో ఉన్నాయో లెటర్ రైటింగ్ మనం ఈజీ ఇక్కడ సో టైప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వ్యూయర్స్ సో మనం అప్లికేషన్ లెటర్ ఏ విధంగా సో టైప్ చేయాలి అనేది అనమాట. ఓకే వ్యూయర్స్, ఐ హోప్ సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా ఒక డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.